మార్కు సువార్త 14:38 చదువుకుందాం. అతడు మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు. ఈరోజు మన వాక్యము అంశం ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మీరు రక్తము కడిగి పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మలతో నింపండి. మీరే మాట్లాడండి. మాకు కావాల్సిన వాక్యాన్ని అందించండి. యేసుక్రీస్తు నామమున వచ్చినాం తండ్రి. చదువుకున్న వాక్యము మనకి సుపరిచితమైన వాక్యమే, కొత్తగా మనం తెలుసుకున్న వాక్యమే కాదు ఇది. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు తండ్రి అని ముమ్మారు ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు తన శిష్యులు ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆయన పేతురు, యోహాను, అంద్రేయ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు, ఎవరు ముగ్గురు? అంద్రేయనా, పేతురు, యోహాను, యాకోబా, ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆయన ముగ్గురు తీసుకెళ్ళినప్పుడు, మీరు ప్రార్థన చేయండి రా బాబు అని చెప్పేసి ఆయన దూరంలో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. రెండోసారి వెళ్ళి అట్లే మళ్ళీ యేసుప్రభు ప్రార్థన చేసి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వీళ్ళతో అన్న మాట అనమాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఈరోజు మనతో చెప్పాలని ఆశపడుతున్నాడు. అసలు శోధన అంటే ఏంటి? మీకు తెలిసిన నిర్వచనం చెప్పండి. శోధన అంటే ఏంటి అసలు? దానియేలు, శ్రమ. మీరు చెప్పండి అమ్మా, శోధన అంటే ఏంటి? మీకు ఐడియా ఉందా? మీకు తెలిసి చెప్పండి. మీరేమనుకుంటున్నారు? శోధన అంటే శ్రమ అనుకుంటున్నారా? సమస్యలు అనుకుంటున్నారు? కాదు. చాలామంది శోధన అంటే ఏమనుకుంటారంటే, శ్రమలు, కష్టాలు, బాధలు ఇవి వస్తాయేమో, సైతానుడు మమ్మల్ని అట్లా శ్రమలు పెట్టకుండా కాపాడమని మనం ప్రార్థన చేయాలని అనుకుంటాం మనం. కానీ అది కాదు. శోధన వేరు, శ్రమ వేరు. శోధన వేరు, శ్రమ వేరు. శ్రమ అంటే ఏంటి? లేదా ఆ మైకి ఉన్నాడు, ఇది అడిట్ అవుతుంది. శోధన వేరు, శ్రమ వేరు. శ్రమ అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు, బాధలు, వేదనలు, అనారోగ్యాలు, ఇవన్నీ శ్రమలు. శోధన అంటే ఏంటంటే, సాతానుడు నిన్ను దేవునిలో నుంచి తప్పించడానికి చేసే ప్రయత్నాన్ని శోధన అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని ఆజ్ఞలలో నుండి, దేవుని ఆజ్ఞలను మీరే విధంగా చేయటమే శోధన. మన బైబిల్ గ్రంథంలో ఆదాము అవ్వలకి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఒకటే ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఈ పండు తినొద్దు, మీరు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. సైతానుడు ఏం చేశాడు? అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎవరన్నా ఈ పండు తినొద్దన్నాడా అని చెప్పాడు. ఈవిడ ఉన్నదంతా లేనిదని చెప్పింది. చెప్పిన దానికి వాడేమన్నాడు? మీరు తిన్న దినమున మీరు దేవతలు అయిపోతారు, మీకు దేవుడు అబద్ధం చెప్పాడని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళేమైపోయారంట? శోధించబడ్డారు. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను మీరడానికి సాతానుడు ఒక భ్రమ కలగజేసి, ఒక టెంప్టేషన్, దీన్ని ఇంగ్లీష్లో ఉంటుంది టెంప్టేషన్ కలగజేశాడు. ఆ టెంప్టేషన్ ఏంటంటే, దేవుని ఆజ్ఞను మీరడానికి చేసే ప్రయత్నాన్నే టెంప్టేషన్ అంటారు ఇంగ్లీష్లో. దాన్నే తెలుగులో శోధన అంటాడు. వాడు శోధించాడు. శోధించి కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పాడు. చెప్పేసరికి అవకి ఆ పండు ఎట్లా కనపడింది? రమ్యముగాను తినుటకు మంచిదిగాను కనపడిందంట. ఆవిడ తినేసింది. తిన్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములో వచ్చి జీతము మరణం. మీరు కైలాసం అని ఒక ఆట ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. కొన్ని చోట్ల వైకుంఠ పాలే అంటారు కొన్ని ఏరియాలో. ఏముంటాయి దానిలో? నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, అంతేనా? ఒక దగ్గర స్టార్ట్ అవుతాడు, లాస్ట్కి వెళ్ళాలంటే కొన్ని చోట్ల నిచ్చెనలు ఉంటాయి, కొన్ని చోట్ల
పాము అంటే పాము మింగితే ఏమైపోద్ది? మళ్ళీ కిందికో, మళ్ళీ ఎక్కడి నుంచి బిగించేశాడో అక్కడికి వచ్చేస్తాడు. అంతేనా? సైతానుడు మన విశ్వాసుల జీవితం కూడా అంతే. దేవుడు మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, మీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, జగన్ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏమని భూమి మీద ఇట్లా చేద్దాం అనుకుంటాడు దేవుడు. అనేసరికి దేవుడు ఏం చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తుంటాడు. తీసుకెళ్తున్నప్పుడు కొన్ని నిచ్చెనలు వస్తాయి. నిచ్చెనలు వచ్చినప్పుడు ఏంటి? దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రమోషన్, జాబ్లో ప్రమోషన్, ఉద్యోగంలో ప్రమోషన్, లేదంటే కనుక బిజినెస్లో ప్రమోషన్ అన్నీ వస్తూ ఉంటాయి. అంతలోకి సడన్గా పాములు ఎదురవుతాయి. ఆ పాము నోట్లో పడ్డావా మళ్ళీ ఎక్కడి నుంచి బిగించేసి అక్కడికే వచ్చేస్తాం. ఆ పామే శోధన, ఆ పామే టెంప్టేషన్. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు శోధనలో పడిపోకుండా ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్పాడు ఆయన? శిష్యులందరూ కాదు, ఈ ముగ్గురితో చెప్పాడు. పేతురు, యోహాను, యాకోబుతో చెప్పాడు. నేను అనుకుంటాను ముఖ్యంగా పేతురుతోనే చెప్పాడు. ఆ పేతురు అంతకు ముందు జరిగిన సంభాషణ ఏంటంటే, గెత్సెమనే తోటకు ముందు యేసు ప్రభు అంటాడు, మీలో కాపరిని కొడతారు, అప్పుడు గొర్రెలన్నీ కూడా చెదరిపోతాయి అని అంటాడు ఆయన. అని మీలో నా గురించి చాలామంది అభ్యంతర పడతారు అంటారు. అంటే పేతురు అంటాడు, ఎవడు అభ్యంతర పడినా పడతాడు కానీ నేను మాత్రము పడను అంటాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, రే బాబు, కోడి కూయక ముందు 3 సార్లు ముమ్మారు కోడి కూయక ముందు నన్ను ఎరగనని ముమ్మారు కోడి 2 సార్లు కూయక ముందు ముమ్మారు బొంకుతామని చెప్పేసి యేసు ప్రభు అంటాడు. అంటే లేదు అయ్యా, నీ ఎట్టి పరిస్థితుల్లో చావాలని వస్తాను కానీ నీకోసం ఆ పని చేయను అంటాడు. అంటే ఏంటంటే యేసు ప్రభు ఏమైందిరా బాబు, మైక్ ఏమైంది? బాగానే ఉందా? ఏం మాట్లాడతాం? యేసు ప్రభు తనకు వచ్చే శోధన గురించి ముందే చెప్పాడు. అంటే సాతానుడి ఉద్దేశం ఏంటంటే, ఇంకో దగ్గర వాక్యం ఏమిటంటే, గోధుమలు జల్లించినట్టుగా జల్లించడానికి సాతానుడు మిమ్మలను కోరుకున్నాడు, అయితే మీ విశ్వాసం పోగొట్టుకోవద్దని నేను ప్రార్థన చేశాను అంటాడు యేసు ప్రభు దగ్గర ఇదే సందర్భంలో. అయితే ఇతనికి వచ్చిన శోధన ఏంటంటే, యేసు ప్రభుకి పేతురుకున్న కనెక్షను కట్ అయిపోవాలి. అది సాతాను ప్రణాళిక. కట్ అయిపోవాలంటే ఎట్లా కట్ అయింది? మన నోటి మాటలతోనే కట్ అయిపోద్ది. ఇప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 66 నుంచి చదువుకుందాం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కానెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కాదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. ఇక్కడ పేతురు చేసిన పొరపాటు ఏంటంటే, ఈ శోధనలోకి రాకుండా ఆయన ప్రార్థన చేయలే. యేసుప్రభు చెప్పాడు, అరే బాబు మీరు ప్రార్థన చేసుకోండి, శోధనలోకి వస్తున్నారు, మీరు ప్రార్థన చేసుకోండి. ఆల్రెడీ ముందు చెప్పాడు, మీరు నన్ను ఎరగనని బొంకుతారు అని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలా? ప్రభువా, మరి యేసయ్య అట్ట అన్నాడు, మరి నేను ఆ విధంగా బొంకకుండా నాకు సహాయం చేయి, మరి ఆ శోధన ఏదో వస్తుంది, మరి శోధన నుంచి తప్పించని వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. అందుకు సాతానుడు ఏం చేశాడంటే సింపుల్గా వాళ్ళు ఇట్లా టెంప్ట్ చేశాడు. ఏమని టెంప్ట్ చేశాడు? భయం. సాతానుడు కలిగించేటువంటి టెంప్టేషన్స్ ఏంటంటే ఆకర్షణ, కొన్నిసార్లు భయము, కొన్నిసార్లు అబద్ధాలతో వాడు రకరకాలుగా మ్యానిపులేట్ చేసి పడేస్తాడు అనమాట. ఆ క్షణంలో ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు. మనం ఒక ఆజ్ఞను మీరేమనుకోండి, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మన గురించిన ప్రణాళిక పోగొట్టుకుంటాం. అవే పాము మింగినట్టే మళ్ళీ కిందకి వచ్చేస్తాం. పేతురు జీవితంలో చూస్తే
ఈ సందర్భంలో పేతురు ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఈయన జీవితం చూస్తే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మరియమ్మకి అక్కడ దూతలు కనపడ్డారు, కానీ పేతురుకి కనపడలా. అదే సమాధిలోకి పేతురుని వంగి చూశాడు, కానీ పేతురు కనపడలేదు. ఆ మగ్ధలైన మరియకి మాత్రం ఆ దూతలు కనపడ్డారు. అంటే ఈయన ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి అనమాట, మూయబడ్డాయి. రెండోది, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మొదటిసారి ప్రత్యక్షమైనాడు, పేతురు ఉన్నాడు. పేతురు ఎక్కడ మాట్లాడినట్టుగా అక్కడ సందర్భము లేదు. జనరల్గా నీటి మీద యేసు ప్రభు నడిచి వస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు, అయ్యా నువ్వు దేవుడు అయితే నేను కూడా నడుస్తాన్నాడుగా, నువ్వు నడిస్తే నేను కూడా నడుస్తాన్నాడు. అంత తొందరపాటు పేతురు అసలు ఏమి మాట్లాడాలి, కాముకున్నాడు. రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తోమాయం అన్నాడు, నీ చేతిలో ఆ గాయంలో ఏలు పెట్టి చూస్తే తప్ప నమ్మనన్నాడు. పేతురు జనరల్గా ఏమనాలా, అయ్యా నేను వచ్చి నేను ఏలు పెడతాను అలా ఏం మాట్లాడాల. అంటే ఏంటంటే పేతురు ఏమైపోయాడు అన్నమాట, యేసు ప్రభుకి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి యోహాను సువార్త 21:3 చూద్దాం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు. పేతురు ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఇక యేసు ప్రభుతో తనకున్న కనెక్షన్ కట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఏమంటున్నాడంటే నేను వాళ్ళ శిష్యులతో అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను, మీరు వస్తారని లేకపోతే లేదని. మేము కూడా వస్తామంటే వీళ్ళంతా పోయి చేపలు పట్టడానికి పోయారు. రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప పడలేదు. పేతురు మొదటి జీవితం ఏంటి, యేసు ప్రభువుని కలుసుకోకముందు పేతురు జీవితం ఏంటి చెప్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి, ఎవరు, పేతురు అంటున్నాడు యేసు ప్రభు, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చాలు. ఇప్పుడు పేతురు పరిస్థితి ఏంటి, మొదట యేసు ప్రభువుని తెలుసుకోకముందు చేపలు పెట్టేవాడు, జాలరి. ఈయన కష్టపడుతున్నాడు కానీ ఒక చేప పడట్లేదు. అది మొదటి స్థితి, అంతేనా? ఆ మొదటి స్థితిలో ఉన్న పేతురుని దేవుడు పిలిచి ఏమన్నాడు, 10వ వచనం చదువుకుందాం. అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడవై సీమోనుతో చెప్పాను. చాలు. యేసు ప్రభుని తెలుసుకున్నాక అతని యొక్క మొదటి స్థితి, చేపలు పట్టే స్థితి నుంచి మనుషులు పట్టేటువంటి జాలరిగా చేస్తానని చెప్పి యేసు ప్రభు తీసుకెళ్ళాడు. ఆయన వెంబడి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ పాము మింగిందో మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, యోహాను సువార్త 21లో ఏమంటున్నాడు, నేను మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడికి. అంటే పాము మింగితే ఏమైపోద్ది అనమాట, మరి ఎక్కడి నుంచి మిగినాయేమో మళ్ళీ పడిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి 0 నుంచి మళ్ళీ బిగిన్ చేయాలి. శోధన మనకు అర్థం కాదు. కొంతకాలం అయిన తర్వాత, నష్టం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తారు, ఆ రోజు నేను అది తప్పు చేయకపోయి ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని, ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే ఏంటంటే శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. మొదటి స్థితి ఎక్కడ బిగిన్ అయ్యాడో మళ్ళీ అక్కడికి జారిపోయాడు పేతురు. మళ్ళీ యేసు ప్రభు వచ్చి మళ్ళీ యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఏమంటారంటే చదువుకుందాం. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల. చాలు. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు మొదటిసారి ఏదైతే చెప్పాడో మళ్ళీ ఆ ప్రాసెస్ మళ్ళీ బిగిన్ చేసి మళ్ళీ చేపలు పక్కన బాబు అంటే మళ్ళీ చేపలు పడ్డాయి. చేపలు పడిన తర్వాత అప్పుడు మళ్ళీ యేసు ప్రభు తనకు ఒక పని అప్పచెప్పాడు. ఏమనంటే మనం కిందకు చదువుకుంటా పోయినట్టయితే కనుక
15 వచనంలో అంటాడు, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మళ్ళీ అది 2వ వచనంలో ఇంకేమంటారంటే, నా గొర్రె పిల్లలను ఖాయం, నా గొర్రెలను ఖాయం అంటాడు. 3వది ఏమంటారంటే 3వ వచనంలో ఇంకా మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను 18 చదవమ్మా. నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను మేపుము. చాలు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ పని అప్పచెప్పాడు. ఒక శోధన వచ్చినప్పుడు శోధన జయించకపోతే మనం ఏమైపోతామంటే, మనకు దేవుడు ఏదైతే ప్రణాళికలో మనం చేయాలని ఆశపడుతున్నాడో ఆ ప్రణాళికలో నుంచి మనం తప్పిపోతాం, ఆ ప్రణాళిక పోగొట్టుకుంటాం. దేవుడు మన గురించి వేసిన ప్లాన్లో నుంచి మనము తొలగిపోతాము, మన ప్లాన్ నాశనం అయిపోతుంది. మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వస్తాం. పేతురు ఒక జాలరి, చేపలు పట్టేవాడు, రాత్రంతా కష్టపడుతున్నాడు కానీ ఏమి ఆదాయం లేదు. అటువంటి వాడిని మనుషులు బట్టే జాలరిగా చేస్తానని చెప్పి యేసుప్రభు తీసుకెళ్ళాడు. ఒక శోధన వచ్చింది, శోధనలో అబద్ధం చెప్పాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన మాట అన్నట్టుగానే తెలియకుండా అయిపోయింది. మళ్ళీ మాటకు వచ్చాడు. మళ్ళీ యేసయ్య వచ్చి మళ్ళీ బాగు చేయాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా. ఆయన మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే ఏంటంటే, అవతల నన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను కోప్పడి నేను తిట్టకుండా అతన్ని చాలా మర్యాదగా, అట్లా కాదులే అమ్మా ఇట్లా అని సర్ది చెప్పటం, అది సాత్వికం. అంటే చేతగా కాదు, పెద్దరికం నిలబెట్టుకోవడానికి, అది సాత్వికం. మోషే ఎంతో సాత్వికుడు, ఎందుకంటే 20 లక్షల మందిని నడిపించాడు. ఆయన ఎక్కడ కూడా కోప్పళ్ళ. ఒక సందర్భంలో ఆయనకి శోధన ఎదురైంది. ఏమి శోధన ఎదురైంది? వీళ్ళు గొనుగుతున్నారు, సనుగుతున్నారు, తిడుతున్నారు, నానా మాటలు అంటున్నారు. అందులోకి ఏమన్నాడైనా, ద్రోహులారా ఇక తీసుకుపోండి నీళ్ళు అని చెప్పేసి బండను మాట్లాడమంటే కొట్టిన దానికి ఆయన ఏం చేశాడు? దేవుని ఆజ్ఞలో నుంచి తొలగిపోయాడు. ఎట్లా తొలగిపోయాడు అంటారా మీరు? నరహత్య చేయరాదనేది దేవుని ఆజ్ఞ. యేసుప్రభు ఏమన్నాడు? నీ సహోదరుని నువ్వు ద్రోహి అంటే నీవు నరహత్య చేసినట్టే అన్నాడు. అంటే ఇప్పుడు మోషే గారు ఏం చేసినట్టు అనమాట? అంటే దేవుని ఆజ్ఞలో నుంచి తొలగిపోయాడు. సాధారణ చిన్న టెంప్టేషన్ ఎట్లా తీసుకొచ్చే టెంప్టేషన్ ఈసారి మనుషులతో తీసుకొచ్చాడు. వాళ్ళు ఇసుకిస్తారు నిన్ను నోటు తిట్టించడానికి. మనకే వస్తాయి టెంప్టేషన్స్. మనం చాలా బాగున్నాం అనుకుంటా, ఇప్పుడు అవతల ఇరిటేట్ చేస్తుంటాడు. ఇరిటేషన్ పేరు మాట్లాడతాం, మాట్లాడడం అనుకోండి అయిపోయింది. ఇక తన నోరు కాచుకుని వాడు తన శరీరాన్ని కాచుకుంటాడంట. అంటే టెంప్టేషన్. సాతానుడు ఏం చేస్తాడంటే టెంప్టేషన్ గురి చేస్తాడు. నేను ఏదో రకంగా వీడితో బూతులు తిట్టించాలి ఈరోజు, ఏదో రకంగా వీడిని దూషించేలా చేయాలి, వీడిని దేవుని దూషించేలా చేయాలి అని నీ పరిస్థితులన్నీ చిందరవందర చేస్తాడు. నువ్వు ఆ శోధనకు లోనైపోయి దేవుని ఆజ్ఞను మీరావా, పాము మింగినట్టే. ఇప్పుడు మోషేని మింగినట్టప్పుడు మింగేసినట్టు. కానాను వెళ్ళాల్సిన మోషే వెళ్ళాడా? కానాను వెళ్ళలేదు, పోయింది కానాను. అవ్వ, ఏదైనా తోటలో అవ్వ ఆదాము చక్కగా ఉండాలి, కానీ ఏం చేశారు? శోధన సహించలేదు, శోధన జయించలేదు, ఓడిపోయారు. ఓడిపోయేసరికి ఏమైపోయింది? ఏదైనా తోటలో నుంచి బయటికి పోయారు. పునః ఆ ఒక్కళ్ళతో అయిపోయిందా? మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు శోధనకు సహించకుండా పాపం చేస్తే అతని వల్ల కొన్ని తరతరాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దావీదు గురించి చూసినట్టయితే, దావీదు 2 సమూయేలు 11వ అధ్యాయం 1-2 చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. చాలు. దావీదు యుద్ధం జరుగుతుంది. ఈయన సరైన వయసు పెరిగింది, యుద్ధానికి వెళ్ళలేదు, రాజ్యంలో ఉన్నాడు. రాజ్యంలో ఉన్నప్పుడు పడుకోవాల్సి ఎప్పుడు పడుకోవాలా? పడుకునే టైం ఏది? రాత్రిపూట పడుకోవాలా. ఈయన ఎప్పుడు పడుకున్నాడు? చదవండి, మళ్ళీ చదవండి. ఎప్పుడు?
చదువు మళ్ళీ చదువు. రెండో వచ్చిన ఒకానొక దినమున ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ ప్రొద్దుగుంకు వేళ అంటే ఇప్పుడు సాయంత్రం 6:30కి కూడా పడుకుంటాడా? పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అంటే నేను పగలంతా పడుకుని ఉన్నాడు అంటే ప్రార్థన లేదు. అక్కడ ఎవరో స్నానం చేస్తా కనపడినప్పుడు ఏం చేయాలి? ఆయన కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కానీ తర్వాత జరిగింది మీకు తెలుసు. దావీదు పాపం చేశాడు. పాపం చేసిన దానివల్ల తనకు వచ్చినటువంటి నష్టం ఇంత అంత కాదు. తను ఒక్కడికే కాదు, ఇజ్రాయెల్ దేశం మొత్తానికి నష్టం వచ్చింది. ఎట్లా అంటే ఆ పాపంలోంచి పుట్టినవాడే, వాళ్ళ రిలేషన్స్లో నుంచి పుట్టినవాడే సొలొమోను. ఆ బర్షబా కొడుకే సొలొమోను. సొలొమోను ఏం పాపాలు చేసినట్టు మీకు తెలుసు. సొలొమోను చేసిన పాపాలను బట్టి ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలు అయిపోయింది. తర్వాత విగ్రహారాధికులు అయిపోయారు, దేవుని నుంచి తొలగిపోయారు, నాశనం అయిపోయారు. ఒక రకంగా ఈ నాశనం అంతటి కారణం ఎక్కడంటే దావీదు చేసిన పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శోధన తట్టుకోలేక పొరపాటు చేస్తే దానివల్ల తరతరాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మనం దేవుని నుంచి నష్టపోతాం. అంటే దేవుడు మన గురించి, మన తరతరాల గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే వీళ్ళని ఎప్పుడెప్పుడు వేసేద్దామని వాడు చూస్తుంటాడు. పేతురు ప్రార్థన చేయాల్సిన టైంలో ఏం చేయలేనా? ప్రార్థన చేయలే, ఓడిపోయాడు. అందుకే పేతురు గారు ఒక మాట చెప్తున్నాడు, 1 పేతురు 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం 8వ వచనం. ఈ అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఇది. ఏమంటున్నారు చదవండి. 1 పేతురు 5వ వచనం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంటే నేను నిద్రపోయాడు కాబట్టి నీకు అనుభవం చెప్తున్నాడు. మీరు మెలకువగా ఉండండి రా బాబు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నాడు సైతానుడు? ఎవరిని మింగుదునా అని. మింగేం చేస్తున్నాడు? శోధించి మింగుతాడు. మింగితే ఏం చేస్తారు? మీకున్న దేవుని ప్రణాళిక అంతా సున్నాకు వస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి బిగినాయేవో అక్కడికి అంతకన్నా దిగజారిపోతావు కూడా. శోధన, దేవుని ఆజ్ఞల్లో నుంచి నువ్వు తొలగిపోయే విధంగా శోధన. దేవుని ఆజ్ఞలన్నీ మనకు తెలుసు. విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించండి అని చెప్పి దేవుని ఆజ్ఞ. అది మాట కాదు, ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఈరోజు విశ్రాంతి దినం. ఏరి మనం సంఘస్థులు ఏరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను తీరుతున్నారు. శోధనకి సహించట్లేదు. ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు శనివారం రోజు వాళ్ళు ఎవరు రమ్మంటే వీళ్ళు ఎవరు రమ్మంటారు, చాలా పనులు ఉంటాయి. కానీ మనము దేవుని ఆజ్ఞను గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మనము లోక పనులు చేసుకోకుండా దేవుని సన్నిధిలో మనం గడుపుకోవడానికి ఇష్టపడ్డాం అనుకోండి, నువ్వు ఆశ్రయించబడతావు. లేకపోతే దేవుడు నీకు కలిగిన ప్రణాళిక ఏమైపోతుంది? నీ నుంచి తొలగిపోతుంది, నష్టపోతాడు. మనమే నష్టపోతాం. దేవుడికి పోయేది ఏముంది? సర్వభూమి అయింది, ఆయనకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. నష్టపోయేది మనమే. శోధన కలగజేస్తాడు. వీళ్ళు మందిరానికి శనివారం వీళ్ళు రాకూడదు, శోధన కలగజేస్తాడు. మీరు పడిపోతారు ఎక్కడో చోట. వీళ్ళు దేవుని ఆజ్ఞల్లోంచి పాటించుకోకుండా ఏదో ఒకటి టెంప్టేషను. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, తల్లిదండ్రులు విసిగిస్తారు. ఒక్కో రోజు మనం ఏదైనా నోటుకొచ్చి మాట్లాడాం అనుకోండి, అయిపోయింది, ఫినిషింగ్గా శోధన. అప్పుడు ఏం చేయాలి? మనం మౌనం కూడా ప్రార్థన చేయాలి. అమ్మ సైతాన్ ట్రై చేస్తున్నాడని, ప్రభువా ఓపిక. అంటే శోధన సహించువాడు ధన్యుడు. వానికి ఏమి ఇస్తారంట దేవుడు? జీవ కిరీటం. చదువుకున్న యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవడైతే శోధన సహిస్తాడో వాడికి ఏం దొరుకుతుందంట? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఎక్కడో పరలోకంలో జీవ కిరీటం పెడతాడు అనుకుంటారేమో, కాదు. జీవ కిరీటం అంటే మీ జీవితాన్ని ఒక కిరీటంగా చేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యం రాసి ఉంటుంది. ఏంటంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. ఎప్పుడు అలా పరిశుద్ధ అలంకారం ఏంటి అని గొలుసులు వేసుకుని ప్రార్థన చేయాలనుకునేవాడిని. తర్వాత దాని గురించి ధ్యానం చేస్తే పరిశుద్ధతనే అలంకారంగా ధరించుకొని, అంటే మనం పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధికి రండి అని దాని అర్థం. జీవ కిరీటం అంటే నీ జీవితాన్నే ఒక కిరీటంగా, అంటే ఒక మంచి ఆశీర్వదింపబడిన వాడిగా చేస్తాడు శోధన సహిస్తే. ఇప్పుడు మన యోసేపు ఉన్నాడు. యోసేపు శోధన సహించాడు. అతను పాపం చేయడానికి అతని పేరేం పేరు? ఐగుప్తీయుడు భార్య ఎంత ప్రేరేపించినా సరే అతను ఏమన్నాడు? చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 39:9. పోతీఫర్ భార్య
నీవు అతని భార్యవైనందున ఆ, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఆ. కాబట్టి ఆ. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఉమ్, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని ఆ. తన యజమానుని భార్యతో అనెను. చాలు. ఈవిడ పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు యువకుడు పాపం చేయకుండా ఏమంటున్నాడు? నీ 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 భర్త ఇదంతా అప్పు చెప్పాడమ్మా నాకు, నేను తప్ప, నువ్వు భార్యవు కాబట్టి నేను ఇటువంటి పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా నేను దుష్కార్యం చేయలేను అని అంటున్నాడు. ఎందుకంటే యోసేపు ఎటువంటి వాడు అనమాట? ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. యోసేపుకు ప్రార్థన ఉంది కాబట్టి పాము మింగడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? దూకాడు పాముని. అందుకే ఏమైపోయాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. సంసోన్ ఉన్నాడు. సంసోన్ కూడా టెంప్టేషన్స్ వచ్చినాయి. మనవాడు ఏం చేశాడు? పడిపోయాడు. చదువుకుందాం, అది కూడా చదువుకుందాం. న్యాయాధిపతులు 16:4. యవనస్తులారైనా గట్టిగానండి, మీకే. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న ఆ, దెలీలా అను స్త్రీని మోహింపగా చాలు. ఒక ఆవరం చూశాడు. చూసామని ఏం చేశాడంటే ఇతను మోహించాడు. తద్వారా దలీలా వల్ల ఇతనికి ఏం జరిగిందంటే ఇతను 2 కళ్ళు పోయినాయి, బందీ అయ్యాడు, లాస్ట్కి ప్రాణమే పోయింది. దేవుడి ప్రణాళిక ఏంటి? ఇంకా కనీసం ఒక 20-30 సంవత్సరాలు ఈ సంసోను న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ దేశంలో ఉండాలని దేవుని ప్రణాళిక. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను ప్రతిష్ఠించాడు, అతనికి విశేషమైన బలం ఇచ్చాడు. ఒక ఎముకను తీసుకుని 1000 మందిని చంపేటువంటి శక్తిని ఇచ్చాడు. 1000 మందిని చరిత్రలో ఎవడు చంపినాడు? ఒక ఎముకతో అతనికి చంపాడు సంసోను. అంతటి బలవంతుడు. అటువంటి వాడిని ఒక పాము మింగేసింది. ఆ పాము మింగేసరికి ఏమైపోయింది? తన ప్రాణమే పోయింది, కళ్ళు పోయినాయి, భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్కి తన ప్రాణమే పోయింది. యోసేపు ఆశ్రయించబడ్డాడు, సంసోను పడిపోయాడు. దావీదు ప్రార్థన లేదు, పోయింది. సంసోనుకి ప్రార్థన లేదు, పోయింది. మోషే కూడా చిన్న టెంప్టేషన్ దగ్గర తట్టుకోలేకపోయాడు, తిట్టేశాడు, పోయింది. పేతురు పోయింది. యేసు ప్రభు అనేటువంటి కృప మనకుంది కాబట్టి యేసు ప్రభు పేతురు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఆ కృప లేదు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే, అంతే. దేవుడు క్షమిస్తాడు కానీ శిక్ష తీసేసేవాడు కాదు. కానీ మనకిచ్చిన కృప ఏంటంటే మనం ఒకవేళ ఎక్కడైనా శోధనలో పడిపోతే దేవుడు కృప చూపిస్తాడు. మనని జెన్యూన్గా పశ్చాత్తాపడితే. ఇక ప్రతిరోజు తప్పు చేసి క్షమించమంటే ఆయన ఏం క్షమించడు, అట్లా కుదరదు. మనం జెన్యూన్గా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ మనల్ని అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురుని మళ్ళీ అక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చాడు, ఒక గొప్ప సేవకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి పాఠం ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించుకోవడానికి ఏం చేయాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనా జీవితం మీకు లేదా మీరు మిమ్మల్ని పాములు మింగేస్తే జాగ్రత్త. ఎప్పుడు చేయాలా? విలాప వాక్యం మా అబ్బాయి గారు ఎప్పుడు చెప్తుంటారు మీకు, 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు. నువ్వు ఏం చేయాలి? పెద్ద మనిషివి, పురుషులు ఏం చేయాలి? పెద్ద మనుషులు మీ గురించి చేసుకోవాలా, మీ పిల్లల గురించి కూడా చేసుకోవాలా. ఎప్పుడు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు, మీ పిల్లలు కాపాడుతాడు. యోబు ఏం చేసేవాడు? తన పిల్లల గురించి ఏం చేసి ప్రతిదినము బలి అర్పించేవాడంట. మనము కూడా మన పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, యవనస్తులయ్యా, కాలేజీకి వెళ్తున్నారయ్యా, శోధనలో పడిపోతారేమోనయ్యా, సాతాడు మింగడానికి పొంచున్నాడు, కాపాడయ్యా అని చేతులతో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. నీ గురించి చేసుకోవాలా, నీ పిల్లల గురించి ప్రతిదినము చేయాలా. ప్రతిదినం నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నీకు సాతాను శోధించడానికి వచ్చినప్పుడు నీకు అర్థమైంది, అబ్బో ఇది శోధన రా బాబు, మనకు జాగ్రత్తగా ఉండాలి, ఈ టైంలో మనం ఏమి చేయకూడదు, కామంగా ఉండాలి. అంతవరకే అని తొందరపడ్డామా దేవుని ప్రణాళికలో నుంచి మనం ఎక్కడి నుంచి మొదలయ్యో మళ్ళీ అక్కడికే వస్తాం. జాగ్రత్త. ఎందుకంటే మనం పరలోక ప్రార్థనలు కూడా మనం ఇంతకుముందు ఏం పాడుకున్నాం? లోకాసు వార్త 11:4. యేసు ప్రభు కూడా చెప్పించాడు ఈ పాఠం ఏమని? 11:4 చదవమ్మా. కాబట్టి ఒక్క నిమిషం అమ్మ, కరెక్టేనా అది? 6:9. లోకాసు వార్త 11:2-4 అమ్మ సార్.
4వ వచనం. మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వానిని మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని మమ్మల్ని శోధనలోనికి తేక పలుకుడని వారితో చెప్పాను. మళ్ళీ చదువమ్మా. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. శోధనలో తెచ్చేది ఎవడు? దుష్టుడే, సాతానే. శోధనలో తెచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని దొంగిలిస్తాడు, మిమ్మల్ని నష్టపరుస్తాడు. కాబట్టి యవ్వనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ గురించి ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నాదేముందని అనుకుంటున్నారు, కాదు. మీ గురించి చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రణాళికలో తొలగించడానికి స్కీమ్లు వేస్తాడు సాతాడు. పనికిమాల స్నేహాలు పట్టుకొస్తాడు, పనికిమాల టెంప్టేషన్స్ అన్నీ పట్టుకొస్తాడు. ఇది లేకపోతే నా జీవితం లేదు అనిపిస్తుంది ఆ టైంలో. కానీ అది నువ్వు దాటితేనే నీకు ఆశీర్వాదం. అది దాటలేదా ఇక పాము మింగినట్టే పరిస్థితి. జాగ్రత్త. దేవుడు మనకి తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు అందరికీ, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికి మినహాయింపు కాదు. దావీదు పాపం చేసినప్పుడు ఆయన ఏమి కుర్రోడు కాదు, 50 సంవత్సరాల పైన ఉన్నాయి ఆయనకి, ముసలోడు. అయినా సరే పడిపోయాడు. మోషే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, అటువంటి వాడే పడిపోయాడు. జాగ్రత్త. మనం దేవుని ఆజ్ఞలు పడిపోవడం అంటే మీరు ఎంతసేపు పాపం అంటే ఒక వ్యభిచారమే పాపం, లేకపోతే నరహత్య పాపం అనుకుంటున్నారేమో. కాదు. దేవుని ఆజ్ఞలు ఏది పోయినా పోయినట్టే. ఒక ఆజ్ఞ మొత్తం ధర్మశాస్త్రం అంతా పోగొట్టినట్టేనంట. కాబట్టి దేవుని మనం విశ్వాస జీవితం అంటే ఏంటంటే మనం ఆ వైకుంఠపాల ఆట గుర్తు తెచ్చుకోవాలి. మనం ఆ అడుగు కూడా మెట్లేయాలా, జాగ్రత్తగా వేయాలి. మనల్ని మింగడానికి సాతానుడు ఎట్టున్నాడంట? గర్జించి సింహం వలె పొంచి ఉన్నాడు, మింగుతాడంట. సింహం వాడని మింగుద్దా, నవిలు తింటుంది. కానీ ఇది ఎట్ట కాదు, మింగేది. ఇది పాము సింహం లాగా కనపడి మింగుద్ది అనమాట, బెదిరిస్తుంది. కాబట్టి మనకు కావాలి దీనికి రెమెడీ అలా ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపటం. ఒక టైం కేటాయించుకోండి, ఏదో ఒక టైంలో. ఎంతసేపు మీకు కుదిరినంత పావు గంటనో, అర్ధగంటనో, గంటనో, లేదు 10 నిమిషాలనో మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. పురుషులు ముఖ్యంగా. బైబిల్ గ్రంథంలో స్త్రీలు భక్తిగా ఉండి పురుషులను ఆశీర్వదించినట్టు ఎక్కడ లేదు. పురుషులను బట్టి స్త్రీలను ఆశీర్వదించారు. మీరు భక్తిగా ఉంటే మీ కుటుంబాలు కట్టబడతాయి. అబ్రహాం భక్తిగా ఉంటే శారం భక్తిగా ఉందా? అబ్రహాముని బట్టే కుటుంబాన్ని ఆశీర్వదించాడు. శారముని బట్టి ఆశీర్వదించాడా? కాదు. అబ్రహాముని బట్టి ఆశీర్వదించాడు, దావీదుని బట్టి ఆశీర్వదించాడు. పురుషులు భక్తిగా ఉండాలా. పురుషులు ఏదో అట్ట పై తిరిగేసి స్త్రీలు భక్తి చేసుకుంటారు అంటే అది మన సంస్కృతి కాదు. పురుషులు గమనించాలా, ప్రార్థన చేయాలా. నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ గురించి, నీ పిల్లల గురించే కాదు, భవిష్యత్ తరాల గురించి కూడా ప్రార్థన చేయాలా. నా తర్వాత తరాలు ఏమవుతాయి ప్రభువా? ప్రార్థన చేసినప్పుడు, మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శోధన తప్పిస్తాడు. నీ ప్రార్థన బట్టి నీ బిడ్డలకు వచ్చే శోధన నుంచి దేవుడు తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళని కాపాడుతాడు. ఎవడు ప్రార్థన చేయకపోతే మునిగిపోతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నావు ప్రభువా. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటున్నావు. ఎవరిని మింగుదునా అని సాతానుడు పొంచున్నాడయ్యా ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. తెలిసి తెలియక అనేక మార్లు మేము ఆ సాతానుడితో మోసపోయినాం ప్రభువా, మీ ఆజ్ఞ నుంచి తప్పిపోయినాం ప్రభువా. అయినప్పటికీ యేసు క్రీస్తు అనేటువంటి సంచకరువు మాకుంది. యేసయ్యా, మీ కృపను బట్టి మీకు వందనాలు. మా పాపములు, దోషములు క్షమించి మా జీవితాలను తిరిగి కడుతున్నావయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు. దేవా, మీకు వందనాలు ప్రభువా. ఇక్కడున్న బిడ్డలు, ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డలు ఇంకెవరైనా శోధనలో పడిపోయి ఉంటే కనుక పశ్చాత్తాపడి ఇక మీదట మీద భయభక్తులు కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేసి శోధనలో పడిపోకుండా అయ్యా తప్పించుకుంటూ సహాయం చేయండి ప్రభువా. అయ్యా, లోకము తన ఆశలు గతించిపోతున్నాయి, దేవుని చిత్తం జరిగించడం నిరంతరం నిలుస్తూ అంటున్నావు ప్రభువా, మీకు వందనాలు. ప్రతి వారు భయభక్తులు నడుచుకోవడానికి కృప చూపించు ప్రభువా. ముఖ్యంగా యవనస్తులను కాపాడయ్యా. బిడ్డలు చదువుకుంటూ ఉంటారు, కాలేజీల్లో ఉంటారు, రకరకాల టెంప్టేషన్స్ గురవుతూ ఉంటారు. స్నేహితుల వల్ల, పరిస్థితుల వల్ల అయ్యా బిడ్డలను కాపాడు, ప్రొటెక్ట్ చేయండి అయ్యా. మీకు స్తోత్రములు అయ్యా. మీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి.